ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంతు శైలజ వ్లాగ్స్ అండి. మరి ఈ రోజు వీడియోలో అయితే అన్నదానం యొక్క గొప్పతనాన్ని వివరించబోతున్నానండి. వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అన్నదాత సుఖీ భవ. ఓం శ్రీ అన్నపూర్ణదేవియే నమః. అన్ని దానములలో కల్లా అన్నదానమును గొప్ప అని ఎందుకు అంటారంటే, అప్పట్లో ద్వాపర త్రేతాయుగములలో యజ్ఞయాగాలను చేసి మోక్షాన్ని పొందేవారటండి. అదేవిధంగా ఈ కలియుగములో ఈ దాన ధర్మాలు, దైవనామస్మరణ, నామపారాయణ ఇలాంటివి చేయడం వల్ల మోక్షము కలుగుతుందటండి. అందుకనే ఎవరైనా ఏదైనా బాధలో ఉన్నప్పుడు ఏదైనా ఒక మంచి కార్యం చేసి నలుగురికి అన్నం పెట్టరా నాయన అని చెబుతారండి. అంత గొప్ప పుణ్యం కల దానం అండి అన్నదానము. అంతేకాకుండా మానవాళికి, ఈ సమస్త జీవకోటికి ఆహారము లేనిదే మనుగడ లేదు కదండి. కాబట్టి అన్నం పరబ్రహ్మ స్వరూపం అండి. అందుకే చెబుతుంటారు, రే అన్నాన్ని తొక్కకురా, అన్నాన్ని వేస్ట్ చేయకురా, వృధా చేయకురా. అన్నము లేకుండా 3 పూట్ల మనం తినగలుగుతున్నాము, ఒక పూట కూడా తినకుండా ఉండేవాళ్ళు ఎంతమంది ఉంటారా అని చెప్పేసి మన పెద్దవాళ్ళు మనకు చెబుతుంటారు. కాబట్టి ప్రతి మనిషికి ఆకలి విలువ తెలుసుంటుందండి. కాబట్టి అందుకే అన్ని దానాలలో అన్నదానము గొప్ప అని ఎందుకు అంటారంటే, మరో ముఖ్య కారణము మానవుడు ఆశావాదండి. నీవు ఎంత ఇచ్చినా కూడా బయటికి చెప్పడు, కానీ నాకు ఇంకా ఇస్తే బాగున్ను, ఇంకా తెస్తే బాగున్ను అని చెప్పేసి అనుకుంటూ ఉంటారటండి. కానీ ఒక్క అన్నదానములో మాత్రము పూర్తిగా తృప్తిగా భుజించి భేవని తేపి నాకు చాలు అంటాడండి. అందుకే అన్ని దానములలో కల్లా అన్నదానము గొప్పదని అంటారండి. ఆ సాక్షాత్తు పరమశివుడే అన్నపూర్ణాదేవి దగ్గర భిక్షాటన చేశాడటండి. దానికి గల కథ ఏమిటంటే, అప్పుడు దక్షయజ్ఞము ముగిసిన పిమ్మట సతీదేవి పార్వతీదేవిగా జన్మిస్తుందటండి. ఆమె పెరిగి పెద్దదయ్యి పరమశివుణ్ణి వివాహం ఆడాలనుకుంటుందట. కానీ ఆయన హిమాలయాలలో ఘోరమైన తపస్సు చేస్తూ ఉండడం వలన దేవతలు అందరూ కలిసి మన్మధుణ్ణి శరణు వేరి ఎలాగైనా ఆయన తపోభంగము గావించేలా చేయమని అడుగుతారట. అప్పుడు మన్మధుడు ఆయన పైకి పూల బాణాన్ని వేసినప్పుడు ఆయనకు తపోభంగము జరుగుతుందట. అప్పుడు ఆయన 3వ నేత్రం తెరిచి ఆగ్రహించి ఆ మన్మధుడిని భస్మం చేసి అక్కడి నుంచి వేరొక ప్రదేశానికి వెళ్ళి తపస్సు చేస్తూ ఉంటాడట. అప్పుడు పార్వతి ఆలోచనలో పడుతుందట, అయ్యో నా స్వామి మళ్ళా తపస్సులో కూర్చున్నాడు అని. అప్పుడు అక్కడ కొన్ని రోజులకు నారద మహర్షి వచ్చి, అమ్మా, నీవు పరమ పుణ్యక్షేత్రమైనటువంటి కాశీ క్షేత్రానికి వెళ్ళి అక్కడికి వచ్చేటటువంటి ప్రతి భక్తుడి యొక్క ఆకలి తీరుస్తూ అన్నపూర్ణాదేవిలా కొలువై ఉండు. శివుడు భిక్షాటన చేస్తూ సరి అయిన సమయంలో నీ దగ్గరికి వస్తాడు. భిక్షాటన కొరకు నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆయనని నీవు చేపట్టవచ్చు అని చెప్పేసి చెబుతాడట. అప్పుడు ఆమె అక్కడ అన్నపూర్ణాదేవిలా వెలసి అందరికీ అక్కడికి వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా ఆకలి తీర్చే అన్నపూర్ణాదేవిలా అక్కడ వెలుస్తుందట. ఒకరోజు శివుడు అక్కడికి భిక్షాటనకు వెళ్ళినప్పుడు ఆ పార్వతీదేవి శివుడిని చూసి అప్పుడు ఈయనే పరమశివుడని గ్రహించి ఆయన యొక్క చేయిని పట్టుకుంటుందట. అప్పుడు శివునికి అంతా గుర్తుకు వచ్చి ఆ పార్వతీదేవిని వివాహమాడి వరిస్తాడట. అప్పటి నుంచి అక్కడ ఆ పరమ పుణ్యక్షేత్రములో ఆ తల్లి కాశీ అన్నపూర్ణాదేవిగా వెలుస్తుందట. అదేవిధంగా ఈ పరమశివుడు కాశీ విశ్వేశ్వర స్వామిగా వెలుగొందుతాడట. మరి ఇంతటి మహత్యం ఉందండి అన్నదానానికి, తెలుసు కదా. అంతేకాకుండా మామూలుగానే మన ఇంట్లల్లో శుభకార్యాలు జరిగేటప్పుడు ఏదైనా చెడు కార్యం జరుగుతున్నా కూడా మన స్తోమతకు తగినట్టు మనము ఒక 10 మందికో 15 మందికో 100 మందికో ఈ అన్నదానము చేస్తూ ఉంటాం కదండి. అలాంటప్పుడు ముఖ్యంగా మనం చేసే తప్పు ఏమిటంటే, మన అనుకున్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి ఎవరో తెలియని వాళ్ళు భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళని తిట్టి పంపించేస్తూ ఉంటామటండి. అది చాలా తప్పటండి. అలా చేయడం వల్ల ఈ మిగతా వాళ్లకు పెట్టినటువంటి పుణ్యఫలము కూడా మనకి దక్కదట. ఎందుకంటే ఎక్కడైతే అన్నదానము జరుగుతుందో ఆ సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే పేదవాణి రూపంలో వచ్చి భుజిస్తాడట. మరి ఎవరు ఏ రూపంలో వస్తారో మనకేమి తెలుసు
అండి. కాబట్టి అన్నదానములో ఎవరు అయిన వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు అని చూడకుండా మిక్కిలి భేద తారతమ్యాలు లేకుండా ఎవరైతే అన్నదానాన్ని కరెక్ట్గా నిర్వర్తిస్తారో వారికి ఆ అన్నదాన ఫలితము కలుగుతుందట. ఎవరైతే అన్నదానము చేస్తారో వారికి 1000 గోవులు దానమిచ్చిన అంత ఫలితము కలుగుతుందట. అందుకే అన్నదానం అనేది మిక్కిలి ఎవరికి చేయాలంటే ఎవరైతే 3 పూట్ల లేక ఒక పూట కూడా అన్నము తినడానికి లేకుండా కష్టపడుతూ ఉంటారో, చిన్న పిల్లలకి, వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులకి, అలాంటి వాళ్ళకి అన్నదానము చేయడం వల్ల మనము గొప్ప ఫలితాన్ని పుణ్యాన్ని మూట కట్టుకోవచ్చని చెబుతారండి. అందుకే చెప్తారు పెద్దలు, అన్నం పెట్టకపోయినా అన్నం పెట్టేవాడి ఇంటి వైపైనా చేయి చూపించవయ్యా అని చెప్పి చెబుతూ ఉంటారు. అప్పట్లో ప్రతి ఇంటిలో కూడా మన ఆ ఇంటి సభ్యులు భుజించిన తర్వాత కూడా ఒక ఇద్దరికో లేకుంటే కనీసం ఒక్కరికైనా ఆహారాన్ని పెట్టేవాళ్ళటండి. ఎందుకంటే అప్పుడు నడక మార్గము ఒక గ్రామం నుంచి ఇంకొక గ్రామంకు వెళ్ళేటప్పుడు అయిన వాళ్ళని కాదండి, పరాయి వాళ్ళని ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లో సేద తీరినప్పుడు వాళ్ళు సగర్వంగా ఆహ్వానించి వాళ్ళకంత భోజనం పెట్టేవాళ్ళట. అంటే మన ఇంటికి వచ్చిన అతిథిని ఆ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిగా భావించి వాళ్ళకి అన్నము పెట్టి వాళ్ళ ఆకలి తీర్చి పంపేవారట. అందుకే చెబుతారు, మీ పెద్దవాళ్ళు ఏం పుణ్యం చేశారో, నువ్వు లక్షణమైనటువంటి భర్తను పొందావు, రాముడు లాంటి భర్తను పొందావు అని చెప్పేసి. అందుకే అంటారండి, ఎవరైనా సరే ఆకలితో ఉన్న వాళ్ళు మన ఇంటికి వచ్చి అడిగినప్పుడు అన్నదానము చేసి కానీ పెట్టినట్లయితే అది మీకే కాదు, మీ బిడ్డలకు ఆ బిడ్డలకు కూడా అన్నపూర్ణాదేవి కటాక్షం కలిగి ఆకలి అనేటటువంటి బాధ తెలియకుండా చేస్తుందట ఆ తల్లి. ఎంత సంపాదించినా ఎంత కూడబెట్టినా ఆ 3 పూటలా అంత తినడానికే కదండి మనము. ఆ ఆహారం లేకుంటే ఎలా ఉంటుంది చెప్పండి. ఒక 10 నిమిషాలు మనం ఆకలితో ఉంటే ఒక 10 నిమిషాలు ఆగగలమా అండి? వెంటనే కోపం వచ్చేస్తుంది, అన్నీ విసిరేస్తాము, ఇంకా అవలేదా అని అడుగుతాము. అలా ఉంటుంది ఆకలి బాధ. అదే కదండి మరి ప్రతి జీవి కూడా ఆహారము లేనిదే తన మనుగడను కొనసాగించలేదండి. అందుకే చెబుతారు, మన వీలున్నంతలో ఎవరికో ఒకరికి రోజుకి ఒకరికైనా అంత అన్నాన్ని దానం చేయండి అని చెబుతారండి. అందుకే ఇంకొక విషయం కూడా నేను వివరిస్తున్నాను. మన ఇంటికి ఎవరైనా అనుకోని అతిథి వచ్చినప్పుడు వాళ్ళని మన ఇంటిలో నుంచి ఏమీ భుజించకుండా మాత్రం పంపియొద్దండి. ఏదో ఒకటి వీలైతే మీకు లేకున్నా మీ యొక్క భాగంలో ఉన్నటువంటి భోజనాన్ని ఆయనకు పెట్టి సగర్వంగా ఆహ్వానించి మర్యాదపూర్వకంగా పంపిస్తే మీకు చాలా పుణ్యమట. అంతేకాకుండా మన ఇంటికి వచ్చిన వాళ్ళకి మన ఇంట్లో ఉన్న చిన్న పిల్లల చేత ఏ పండో పలహారమో మంచినీళ్ళో ఇప్పించడం వల్ల ఆ పిల్లలు గ్రహిస్తారట, అయ్యో ఇంటికి వచ్చిన వాళ్ళని ఇలా గౌరవించాలి, ఇలా మనము పండు పలహారము పెట్టాలి, వాళ్ళని ఊరికే పంపించకూడదు అనేటటువంటి ఒక సద్బుద్ధిని కలిగి పెరుగుతారట. మరి అంతే కదండి, పిల్లలు మనం ఎలా చేస్తే అలా చూస్తూ పెరుగుతారండి. మంచైనా అంతే, చెడైనా అంతే. కాబట్టి ఇలా చేయడం వల్ల పిల్లలలో కూడా ఆ యొక్క మంచి సద్బుద్ధి కలుగుతుందండి. అంతేకాకుండా నేను మరొక ముఖ్యమైన విషయాన్ని తెలియచేస్తానండి. అన్నదానం అంటే మనము వెళ్ళి 10 మందికో 15 మందికో 100 మందికో చేయలేకపోయినా కనీసము మన ఇంటి చుట్టుపక్కల ఉండేటటువంటి నోరు లేని జీవులకి అంత అన్నాన్ని పెట్టండి. నోరు లేని జీవులంటే ఏముంటాయండి? ప్రతి ఇంటి పక్కన 2 జీవులు ఉంటాయండి. ఒకటి కాకి, 2 కుక్క. అవి 2 విశ్వాసమైన జీవులండి. కుక్క విశ్వాసం కలది, కాకి నీతి కలిగి ఉంటుంది. ఎందుకని చెప్తున్నానంటే, కాకికి అంత అన్నం పెట్టినట్లయితే అది ఒకటే తిందండి, 2-3 కాకులను తీసుకొని వస్తుంది. మనుషులకి ఆ గుణము ఉండదండి, ఎవరికో కొంతమందికి ఉంటుంది. చూసారా ఎంత నీతో? అదేవిధంగా ఒక్కసారి కుక్కకి మీరు భోజనం వేసినట్లయితే అది జీవితాంతం విశ్వాసం మీ మీద చూపిస్తుందండి. అది ఇంకా పుణ్యమండి. ఆ నోరు లేని జీవులలో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఆ శ్రీమన్నారాయణుడే కొలువై ఉంటాడటండి. కాబట్టి మామూలుగా ప్రతి ఒక్కరూ ఇంటిలో నలుగురు ఉన్నామంటే వాళ్లకు తగినంతగా భోజనం చేసుకొని అయ్యో మనం పడేయాలి అని చెప్పేసి ఒకరోజు కొంచెం మిగిలినా కూడా మరుసటి రోజుకి బియ్యం తగ్గించి వేసి కరెక్ట్గా వండుకుంటుంటారటండి. సాధారణంగా మనం అందరం అలానే చేస్తాము. కానీ ఎప్పుడు కూడా మన భోజన పాత్రలో కొంచెము అన్నం అనేది ఉండాలటండి. అది మంచిదట. అది ఎవరైనా అతిథి అనుకోకుండా వస్తే వాళ్ళకి పెట్టండి, లేదంటే అంత కుక్కకు పెట్టండి. ఎంత పుణ్యమండి అది.
మరి అందుకే చెబుతారండి అన్ని దానాలలో కల్లా అన్నదానము చాలా గొప్పది. మనము వెళ్ళి ఎక్కడికి వెళ్ళి అన్నదానం చేయకపోయినా ఇలా మన చుట్టుపక్కల ఉన్నటువంటి నోరు లేని జీవరాశులకు పెడితే చాలా మంచిదని చాలా మంచిదని చెబుతారండి. ఓకే అండి. ఈ వీడియోలో అయితే నాకు తెలిసినంతలో నేను అన్నదానము గురించి గొప్పగా వివరించానని అనుకుంటున్నాను. వీలైతే అన్నదానమును చేయండి. ఆ అన్నపూర్ణాదేవి కటాక్షం మీ అందరిపైన ఉండుగాక. అన్నదాత సుఖీభవ.